పాలీసాకరైడ్స్. ఇవి ఇన్సాల్యుబుల్, యాసిడ్ ఇన్సాల్యుబుల్లో కనిపిస్తాయి పాలీసాకరైడ్స్ కూడా. ఇవి బయో మ్యాక్రో మాలిక్యూల్స్ కిందకి వస్తుంది. పాలీసాకరైడ్స్ అనేవి లాంగ్ చైన్ షుగర్స్. సో వీటిల్లో ఇవి థ్రెడ్ లాగా ఉంటాయి, లిటరలీ కాటన్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. మోనోసాకరైడ్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెల్యులోస్ అనేది పాలిమరిక్ పాలీసాకరైడ్, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మోనోసాకరైడ్ యూనిట్ ఉంటుంది, గ్లూకోజ్. సెల్యులోస్ అనేది హోమోపాలిమర్. స్టార్చ్ ఈజ్ ఎ వేరియంట్ బై దిస్ అబౌట్ ప్రెజెంట్ స్టోర్ ఎనర్జీ. స్టార్చ్ ప్లాంట్స్లో ఎనర్జీని స్టోర్ చేస్తుంది. యానిమల్స్ హ్యావ్ అనదర్ వేరియంట్, అదే గ్లైకోజన్. ఇన్యులిన్ అనేది కూడా పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోస్ ఇన్ ఏ పాలీసాకరైడ్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లైకోజన్ తీసుకుంటే రైట్ ఎండ్ రెడ్యూసింగ్, లెఫ్ట్ ఎండ్ నాన్ రెడ్యూసింగ్. So branches shows in the cartoon. So starch forms helical secondary structures. In fact, iodine కాబట్టి iodine హోల్డ్ చేయగలదు. స్టార్చ్కి సెకండరీ స్ట్రక్చర్ ఉంటుంది. సేమ్ ఈ హెలికల్ స్ట్రక్చరే మనకి స్టార్చ్లో మాత్రమే కాదు, న్యూక్లిక్ యాసిడ్స్లో కూడా ఉంటుంది. సో అయోడిన్ని హోల్డ్ చేయడం వల్ల అది బ్లూ కలర్లో కనిపిస్తుంది. సెల్యులోస్కి ఇంత కాంప్లెక్స్ హెలికల్స్ ఉండవు కాబట్టి వాటికి అయోడిన్ని హోల్డ్ చేసే కెపాసిటీ లేదు. అండ్ ప్లాంట్ సెల్ వాల్స్ కూడా మెయిన్గా మేడప్ ఆఫ్ సెల్యులోస్, అండ్ పేపర్ ఈజ్ మేడప్ ఆఫ్ పల్ప్, కాటన్ ఫైబర్ సెల్యులోజిక్. దెర్ ఆర్ మోర్ కాంప్లెక్స్ పాలీసాకరైడ్స్ ఇన్ నేచర్. సో అమైనో షుగర్స్ అంటారు. అలానే కెమికల్లీ మాడిఫైడ్ కాంప్లెక్స్ పాలీసాకరైడ్స్ ఇవి. గ్లూకోజ్ అమైన్, ఎన్ గ్యాలక్టోజ్ అమైన్, ఎనాస్టైల్ గ్లూకోజ్ అమైన్. ఇప్పుడు కైటిన్ ఉంది కదా, అది హోమోపాలిమర్. సో ఇది కాంప్లెక్స్ పాలీసాకరైడ్. అండ్ ఎందుకంటే వీటిని అమైనో షుగర్స్ ద్వారా తయారు చేశారు కాబట్టి మోస్ట్లీ ఇవి హోమోపాలిమర్సే. గ్యాలక్టోజ్ అమైన్, గ్లూకోజ్ అమైన్. సో ఇవి కాంప్లెక్స్ పాలీసాకరైడ్స్ అంటాం, కానీ ఇవి హోమోపాలిమర్సే.